హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇండియన్ జాగ్రఫీ నుంచి చూద్దాము. గోదావరికి ఉన్న ఉపనదులు ఏంటో తెలుసుకుందాం. సింపుల్గా గోదావరికి ఉపనదులు ఏంటో తెలుసుకుందాం. కోడ్ వచ్చేసి మీకు కిస్ ఎంఎం పిపివివి, కిస్ ఎంఎం పిపివివి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కిస్మే పావని, కిస్మే పావని అని గుర్తుపెట్టుకోండి. దీనికి ఏమేమి ఉంటాయి? కే అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటో చూద్దాం. దీని యొక్క ఉపనదులు, దేని యొక్క ఉపనదులు? గోదావరి నది యొక్క ఉపనదులు చూద్దాం. కే అంటే కిన్నెరసాని, ఐ అంటే ఇంద్రావతి, ఎస్ అంటే సీలేరు, ఎస్ అంటే శబరి, ఎం అంటే మంజీరా, ఎం అంటే మానేరు, పి అంటే ప్రాణహిత, పి అంటే పెన్గంగ, వి అంటే వెన్గంగ, వి అంటే వరద. అంటే కిస్ ఎంఎం పిపి వివి అనమాట. కిన్నెరసాని, ఇంద్రావతి, సీలేరు, శబరి, మానేరు, మన్నేరు, మంజీరా, ప్రాణహిత, పెన్గంగ, వెన్గంగ, వరద. ఇవి మనకి గోదావరి ఉపనదులు. ఈ గోదావరి ఉపనదులు మనకి ఎలా గుర్తుండాలన్నది సింపుల్ ట్రిక్ ద్వారా కిస్ ఎంఎం పిపివి. ఇలా గుర్తుండదు అనుకుంటే మీకు ఇంకొకటి చెప్తాను, కిస్మి పావని అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుండదు. ఎం మీలో ఎంఎం అని గుర్తుపెట్టుకోండి, పి పావనిలో పి, డబల్ వి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.